మార్టిన్ లూథర్ కింగ్ అనే దైవజనుడు అన్నాడు, నేను ఎప్పుడైతే బిజీ అవుతానో అప్పుడే ఎక్కువగా ప్రార్థన చేస్తాను అంటాడు. ఈరోజు నాకు అస్సలు సమయం లేదని నేను ఎప్పుడైతే అనుకుంటానో అప్పుడే ఎక్కువ ప్రార్థనలో సమయం గడుపుతానంటాడు. ఎందుకయ్యా మార్టిన్ లూథర్ గారు, అసలు సమయమే లేదు, నువ్వు ఒక పెద్ద దైవజనుడివి, నీకు అసలు సమయమే లేదన్నప్పుడు ఉన్న సమయాన్ని పనులకు ఉపయోగించుకోకుండా ప్రార్థనలు గడుపుతా అంటావేంటి అని అంటే, ఆయన అంటాడు, నాకు 8 గంటలకు పట్టే పని నేను ప్రార్థన చేయటం ద్వారా, 1 గంట ప్రార్థనలో ఎక్కువగా గడపడం ద్వారా 2 గంటల్లోనే అయిపోతుంది. 2 గంటల్లోనే పని అయిపోతుంది. 1 గంట ప్రార్థన చేస్తున్నాడు, 2 గంటలు పని చేస్తున్నాడు. 8 గంటల్లో 3 గంటలు తీసేస్తే 5 గంటలు ఫ్రీ టైం మిగులుతుంది. అదే నీవు ఆ గంట ప్రార్థన చేయకుండా పనిలో కూర్చున్నావు, ఇక 8 గంటలు కాదు 16 గంటలైనా పని అవ్వదు. ప్రార్థనలో ప్రభువు నీకు సుబుద్ధిని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి సహోదరి సహోదరుడా, నాకు సమయం లేదు అని అనమాక. అలా అంటే దేవుడు విని 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 సమయం, పూర్తి సమయం నీకు ఇస్తాడు. ఖాళీ అయిపోతావు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత సులువైన మార్గాన్ని, చిక్కుముళ్ళన్నిటిని ప్రభు విడిపిస్తాడు. ఒక్కొక్కసారి మనం చేసే ఉద్యోగంలో, దైనందిక జీవితంలో కొన్ని చిక్కుముళ్ళు వస్తూ ఉంటాయి. దీని నుంచి ఎలా బయటపడాలని మనం గందరగోళం అయిపోతూ ఉంటాం. ఆ స్థితిలో ఎప్పుడైతే ఆత్మదేవుడు మనం ప్రేరేపిస్తాడు, ప్రార్థన చేయాలి, ఇమ్మీడియట్గా ఉన్న పలానా గంటల కూడా కాదు, ప్రభువా, ఆత్మదేవా, పరిశుద్ధుడా, ఈ చిక్కుముడి నుంచి బయటపడయ్యాయా. ఎస్, అనుకోని రీతిగా, నువ్వు ఊహించని రీతిగా చిక్కుముడి నుంచి వెంటనే బయటపడేస్తాడు. వాతావరణం అంతా కూలైపోయింది. అప్పటి వరకు బిక్కుమంటూ ఉంటావు. మా బాస్ ఏమంటాడు, ఇంత నష్టం వచ్చింది, ఇక నన్ను ఉద్యోగం ఉంచుతారో ఉంచరో, నెక్స్ట్ నాకు ప్రమోషన్ ఇస్తారో ఎవరో, ఇంక్రిమెంట్ ఇస్తారో ఎవరో, మంచి గ్రేడ్ వేస్తారో ఏరో అని ఎప్పుడైతే నువ్వు బిక్కుమంటూ ఉంటావో, ప్రార్థన చేసి చూడు ఒకసారి. నీ బాసు ఎదురుగా నీకు నవ్వుకుంటూ వచ్చేస్తాడు. పరిస్థితులన్నీ అనుకూలంగా మారిపోతాయి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభువు నీ చుట్టూ ఉండే పరిస్థితులన్నిటినీ మార్చేస్తూ ఉంటాడు. అందుకే నాకు సమయం లేదు అని నేను ఎప్పుడు అనొద్దు. సమయం లేదంటే నువ్వు పాపం చేసిన వాడు అవుతావు. ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. అది గుర్తించిన భక్తులు సమయాన్ని ఎక్కువగా ప్రార్థనలో గడిపేవాళ్ళు, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాళ్ళు. దావీదు లాంటి గొప్ప గొప్ప భక్తులైతే ఏం చేశారో తెలుసా? 3 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు, 7 మార్లు స్తుతులు చెల్లించేవారు, 10 మార్లు దేవుణ్ణి ఎదుర్కొనేవాళ్ళు. మరి దావీదు గారు మనలాగా ఆషామాషా వ్యక్తి, పనిలేని వ్యక్తి, పెద్ద రాజ్యం ఆయనకి, మహారాజు. ఆయనంతటోడే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోబెట్టింది. గొర్రెల దొడ్డి నుండి లేవనెత్తి ఇశ్రాయేలు మహారాజ్యం మీద కూర్చోబెట్టి మహారాజును చేసింది. కాబట్టి సహోదరి సహోదరుడా, మహారాజుగా వర్ధిల్లాలన్నా, మహారాణిగా వర్ధిల్లాలన్నా గుర్తుపెట్టుకో, ఉన్న సమయాన్ని ప్రభువుకి ఇవ్వటం అలవాటు చేసుకోవాలి. మార్టిన్ లూథర్ గారు అన్నట్లుగా మొదటి గంటని దేవుడితో గడిపే ప్రయత్నం కాదు, దేవుడితో ఆ మొదటి గంటని గడిపి తీరాలి. నాకు సమయం లేదని చెప్పడం కాదు, సమయాన్ని కల్పించుకొని దేవుడి దగ్గరికి రావాలి. 24 గంటల్లో కనీసం 1 గంట మనకు సమయం లేదంటే అసలు మన భక్తి జీవితం ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఒక సహోదరుడు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అది ఒక పెద్ద బొగ్గు కంపెనీ. ఆ కంపెనీలో ఈ సహోదరుడు ఒక కార్మికుడిగా పనిచేస్తూ ఉన్నాడు. బొగ్గును త్రవ్వడం, దాన్ని లోడ్ చేయటం అతని ముఖ్యమైన పని. ఆ కంపెనీలో దాదాపుగా 90% మంది క్రిస్టియన్సే ఉన్నారు. లంచ్ టైంలో వారందరూ కూడా లంచ్ చేయడానికి వెళ్ళిపోయేవాళ్ళట. లంచ్ అవర్ వాళ్ళకి ఒక 1 అవర్ ఉండేదట. ఆ 1 అవర్లో ఈ సహోదరుడు పరుగున విశాలమైన ప్రైవేట్ ఏరియాకి వెళ్ళేవాడట. వెళ్ళిపోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉండేవాడట.
మళ్ళీ సమయం తక్కువ ఉందని పరుగు పరుగున వచ్చేసి ప్రేయర్ అయిపోగానే తను తెచ్చుకున్న లంచ్ తినేవాడట. కరెక్ట్ టయానికి మళ్ళీ ఆ 1 అవర్ని ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండేవాడట. అయితే ప్రతిరోజు అతను అలాగే చేస్తుండడం ఆ ఫ్యాక్టరీ ఓనర్ గారు గమనించాడు. ఇతడు రోజు లంచ్ సమయానికి ఎక్కడికి వెళ్తున్నాడు, మళ్ళీ సమయానికి తిరిగి వస్తున్నాడు, అసలు ఎక్కడికి వెళ్తున్నాడో చూద్దామని ఆ కంపెనీ ఓనర్ గారు ఆయనను ఫాలో అయ్యాడు. ఎక్కడికో మరుగైన ప్రదేశానికి వెళ్ళిపోతున్నాడు. ఏమైనా దొంగతనం చేశాడా ఏంటి అని అనుకున్నాడట ఆయన. ఈయన ఒక మరుగైన ప్రదేశానికి, ఒక చాటు ప్రదేశానికి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం ఆ యజమానుడు గమనించాడు. గమనించి, అరే ఇతడు ప్రతిరోజు ప్రార్థన చేయడానికి వస్తున్నాడా అని అనుకొని అతనికి కనిపించకుండా వెళ్ళిపోయాడు. పని దగ్గరకు వచ్చేసరికి యథార్థంగా పనిచేస్తున్నాడు, శక్తి లోపం లేకుండా పనిచేస్తున్నాడు, కష్టపడే మనస్తత్వం కలిగిన వాడు. అతన్ని ఇంకొంచెం బాగా అబ్జర్వ్ చేశాడు. అందరికంటే కూడా ఈ వ్యక్తి కొంచెం భిన్నంగా కనిపించాడు. అందరూ స్వార్థంగా ఉంటే ఇతడు కొంచెం నిస్వార్థంగా పనిచేయటం. ఒకవేళ పని కంప్లీట్ అవ్వకపోతే ఒక 1 అవర్ ఎక్స్ట్రా ఉండైనా సరే పని చేసి వెళ్తూ ఉన్నాడట. కొన్నాళ్ళకి ఆ కంపెనీ అభివృద్ధి చెందిందట. బాగా అభివృద్ధి చెంది విస్తరిస్తూ ఉంది. అక్కడక్కడ బ్రాంచ్ ఆఫీసులు పెడతా ఉన్నారు. అయితే కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయడం ద్వారా, ఫ్రాంచైజీ ఓపెన్ చేయడం వల్ల ఆ యజమానుడు మెయిన్ బ్రాంచ్కి నేను వెళ్తున్నాను, ఇక్కడ చూసుకోవడానికి ఎవరైనా నమ్మకమైన వ్యక్తి కావాలి అని అనుకున్నాడు. అనుకోగానే వెంటనే అతనికి ఆలోచన తట్టింది. ఇంతమంది జనంలో, ఇంతమంది ఉద్యోగుల్లో ఎవరు నమ్మకమైన వాళ్ళు అనగానే ఆ వ్యక్తి గుర్తొచ్చాడట. వెంటనే కారు తీసి తను నివసిస్తున్న కాలనీకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి, అయ్యా నువ్వు ఇప్పుడున్న బ్రాంచ్కి నువ్వు మేనేజర్ అవ్వాలి అన్నాడట. ఇప్పుడున్న బ్రాంచ్కి నిన్ను మేనేజర్ చేద్దాం అనుకుంటున్నానయ్యా అని చెప్పాడట. వెంటనే ఆ సహోదరుడు ఒప్పుకోలేదు. అయ్యా కొంత సమయం ఏముండయ్యా, నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి తన ప్రార్థనా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించాడట. ఎస్, ఇది నేను ఇచ్చింది, యు క్యారీ అని అన్నాడు దేవుడు. దేవుడి చిత్తాన్ని తెలుసుకొని వచ్చి, తప్పకుండా చేస్తానయ్యా, దేవుడు నన్ను ఈ పనికి ఒప్పుకోమన్నాడు, నేను చేస్తాను అన్నాడట. ఆ కంపెనీకి ఆయన ఒక పెద్ద మేనేజర్ అయ్యాడు. రోజుకు రోజు ఉత్పత్తులు పెరిగిపోతూ ఉన్నాయి. కంపెనీ మంచి లాభాల బాటలు నడుస్తూ ఉంది. ఇతడు స్టార్టింగ్ రోజే వర్కర్స్కి అందరికీ శాలరీ పెంచేశాడు. కొంతమందికి ప్రమోషన్స్ ఇచ్చేశాడు. ఇక పనితనాన్ని పెంచేశాడు. కంపెనీ మంచి లాభాల బాటలో నడుస్తుంది. కంపెనీని ఎంత అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాడో అతని ప్రార్థనా సమయం కూడా అంతకంతకు తగ్గిస్తూ వచ్చాడు. ఇంతకుముందు 5 నిమిషాలు టైం దొరికినా చాలు పరుగున వెళ్ళి మరుగైన ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసే ఈ సహోదరుడు మేనేజర్ అయ్యేసరికి ఆ 5 నిమిషాల సమయాన్ని కూడా దేవునికి కేటాయించలేకపోతున్నాడు. కంపెనీని వృద్ధి చేయాలి, కంపెనీని అభివృద్ధి పరచాలి, నమ్మకంగా నాకు ఈ పని ఇచ్చారు, ఇదే దృష్టి, దేవుడి మీద దృష్టి లేదు. ఒకప్పుడు ప్రార్థన అనుభవం కలిగిన మేనేజర్ గారు ఆ ప్రార్థన ద్వారానే ఆ కంపెనీకి మేనేజర్ అయిన ఈ వ్యక్తి తన ప్రార్థనా జీవితం తగ్గించేశాడు. ప్రార్థన ద్వారానే గొప్ప మేనేజర్ అయిన ఈ సహోదరుడు ప్రార్థన చేయకపోవటం ద్వారా ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఉన్నట్టుండి కంపెనీ ఉత్పత్తులు తగ్గిపోతూ ఉన్నాయి, నష్టాల పాలవుతూ ఉంది. కంపెనీలో ఏం జరుగుతుందో ఏంటో కూడా తెలియని పరిస్థితికి వచ్చేసాడు. ఒకప్పుడు ప్రార్థనాపరుడు మందిరానికి సమయానికి వెళ్ళి 9 గంటలకు ప్రార్థన అంటే 8:30 కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవాడు, లేదా మందిరంలో పరిచర్య చేస్తూ ఉండేవాడు. మందిరానికి ఏ అవసరత ఉన్నా మొట్టమొదటిగా తన గుప్పెళ్ళు విప్పేవాడు. ప్రార్థనకి ఉదయాన్నే లేచేవాడు, సమయం లేదని చెప్పేవాడు కాదు. కానీ ఇప్పుడేం చెప్తున్నాడో తెలుసా? ఎందుకు బ్రదర్ నువ్వు ప్రార్థన చేయట్లేదు అంటే, నాకు సమయం లేదు సారీ అని అంటున్నాడు. ఏం లేదంట, నాకు సమయం లేదు నన్ను క్షమించు అని అంటున్నాడు. ఆయన దృష్టి ఎడిపోయింది, వ్యాపారం మీదకి వెళ్ళిపోయింది. వ్యాపారవేత్త అయిపోయాడు. ఇప్పుడు
ఒకప్పుడు వర్కరు, ఇప్పుడు వ్యాపారవేత్త అయిపోయాడు. నువ్వు ఎదిగే కొలది ఎలా ఉండాలి? ఒదగాలి. ఆత్మీయ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎదిగే కొలది ఒదిగేవాడవుగా ఉండాలి. ఇంకా ప్రార్థనలో ఒదిగిపోవాలి. ఇంతకుముందు 10 నిమిషాలే చేసేదాడివి, 10 నిమిషాలే చేసేవాడివి. ఇప్పుడు అరగంట. ప్రమోషన్కి అరగంట లేదా గంట పెంచుకొని పోవాలి. ఎదిగే కొలది ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవాలి. ఈ సహోదరుడు ఎదిగే కొలది ఏం చేశాడు? ప్రార్థనా జీవితాన్ని తగ్గించాడు. చివరికి ఇతను మేనేజర్గా నియమించిన ఆ ఓనర్ గారు వచ్చాడు. వచ్చి, ఏంటయ్యా కంపెనీని ఇలా చేశావు, ఉన్నట్లుగా ఉండి కుదేలైపోయింది ఏంటి అంటే అన్నాడట, అయ్యా ఇదిగో నా రిజైన్ తీసుకో. నేను ఈ కంపెనీలో మేనేజర్గా ఉండటానికి అర్హుణ్ణి కాదు. ఒకప్పుడు దేవుని విషయాల్లో నేను ముందుండేవాడిని, ఇప్పుడు వెనకబడిపోయా. నేను మేనేజర్గా ఉన్నప్పటికంటే వర్కర్గా బొగ్గు గనుల్లో బొగ్గు తోముతూ వాటిని లోడ్ చేసినప్పుడే నేను చాలా ఆనందంగా ఉన్నా. ఆ దేవుడికి ఎక్కువ సమయాన్ని కేటాయించా. ఇప్పుడు నేను అలా ఉండలేకపోతున్నా. పాస్టర్ గారు ఫోన్ చేసి, ఏంటయ్యా ఈ మధ్య మందిరానికి రాలేకపోతున్నావు అంటే, నేను బిజీ పాస్టర్ గారు. ఒకప్పుడంటే వర్కర్ని, ఇప్పుడు నేను మేనేజర్ని. ఆదివారం సెలవు లేదు, 24 గంటల పని. సహోదరుడా, నీకు సమయం ఉన్నా లేకపోయినా సమయాన్ని కేటాయించుకోవటం, సమయానికి ప్రార్థన చేయటం, దేవుని సన్నిధికి రావటం చాలా ఇంపార్టెంట్. సమయం లేదు అని చెప్పొద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి నువ్వు సమయం లేదు అని చెప్తున్నావు చూసావా, దేవుడు నువ్వు సమయం లేదు చెబుతుండగా విని నీకు పూర్తి సమయాన్ని ఇచ్చేస్తాడు. అంటే నిన్ను ఖాళీ చేసేస్తాడు. అంటే ఉన్న ఉద్యోగం పూసిపట్టు అయిపోయింది. జాగ్రత్త. ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి రావడానికి సమయం లేదు అని చెప్పొద్దు, బిజీ అని చెప్పొద్దు. అలా చెప్తే దేవుడు వింటా ఉంటాడు. ఇప్పుడు ఈ పని అడ్డంకుగా ఉంది నా బిడ్డకి, నన్ను కలవకుండా ఈ పని అడ్డు చేస్తుందని చెప్పి నువ్వు బిజీ చెప్తుంటే విడుదల ఇచ్చేస్తాడు. అక్కడి నుంచి ఖాళీ చేసేస్తాడు. ఇక రా దగ్గరికి వచ్చి కూర్చో, ప్రార్థన చేయి. ఒకప్పుడు మన ఇద్దరు ఎలా బాగా ప్రార్థన చేసుకునేవాళ్ళం కదా అని అంటాడు ప్రభు. కాబట్టి సహోదరుడా, మన ప్రార్థనలో నిర్లక్ష్యం ఉండకూడదు. చేద్దాంలే చూద్దాంలే అనే స్వభావం మనకు ఉండకూడదు.